శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 18 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి రాత్రి 10 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. స్వాతి నక్షత్రం సాయంకాలం 5 గంటల 51 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. మంగళవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి మంగళవారము చవితి అయినప్పటికీ యోగం ధ్వజయోగం కాబట్టి ప్రయాణాలు చేయొచ్చు, పనులు చేసుకోవచ్చు, మీకు ఖచ్చితంగా కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే సాయంకాలం 5 గంటల 51 నిమిషాల తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. మంగళవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఇది కూడా విశేషమైన లాభాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ప్రధానంగా 12 రాశుల వాళ్ళు ఈరోజు మంగళవారం అయినప్పటికీ చవితి తిథి ఉన్నప్పటికీ యోగం బలం అద్భుతంగా ఉంది. 2 యోగాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా జ్యోతిష శాస్త్రపరంగా యోగాలకు బలం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయండి. సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సాంఘిక వ్యవహారాలు, సేవా కార్యక్రమాల్లో డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం సాయంకాలం 5:51 వరకు ఉంది. ఈ స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి జ్యోతిష విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు కూడా తీసుకోవచ్చు. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి, ఒక మంత్రం గురువు దగ్గర తీసుకోవటానికి స్వాతి నక్షత్రం మంచిది. అలాగే వ్యవసాయ పనులు, అగ్రికల్చర్ పనులు చేయడానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. సాయంకాలం 5:51 తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. ఈ విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి ప్రధానంగా పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవచ్చు. కోర్టు వ్యవహారాలకు విశాఖ నక్షత్రం మంచిది. అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించాల్సి వస్తుంది. అలా మంచి కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. కావలసిన స్కూళ్ళల్లో, కావలసిన కాలేజీల్లో సీట్లు పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. కార్య విఘ్నాలు కనిపిస్తున్నాయి. ఆటంకాలు వచ్చినా, విఘ్నాలు వచ్చినా మనోధైర్యంతో విఘ్న నాయకుడైన గణపతిని స్మరించుకుని ముందడుగు వేస్తే వృషభ రాశి వాళ్ళు విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యార్థులకు చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించడానికి మిథున రాశి వాళ్ళకి అవకాశాలు బలంగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ఆస్తిపాస్తులు కలిసి వచ్చే యోగం ఉంది. పిత్రార్జిత ధనము కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిత్రార్జిత ధనం పొందటం ద్వారా కర్కాటక రాశి వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు ఆడంబరంగా చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే కన్యారాశి వాళ్ళు పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఈరోజు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే కన్యారాశి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఈరోజు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఇబ్బందులు వస్తాయి. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దగ్గర బంధువులతో విరోధాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీకు బాగా కావలసిన వాళ్ళు, మీ మనసుకు దగ్గరైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందే యోగం ఉంది. ఖచ్చితంగా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం సక్సెస్ ఇస్తుంది, ప్రమోషన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే ప్రతి పనిలో అనుకూలత ఉంది, వ్యతిరేక ఫలితాలు ఏవీ ఉండవు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృధా ప్రయాణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరమైన ప్రయాణాలు పక్కన పెట్టండి, అవసరమైతేనే ప్రయాణాలు చేయండి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి, సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. ఏదో ఒక విధంగా మకర రాశి వాళ్ళకి డబ్బులు కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవడంతో పాటుగా ధనలాభం పొందుతారు. కుటుంబ పరంగా బాగుంది, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతే కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. భోగ భాగ్యములు కలిగే యోగము ఈరోజు మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది, రెండవది అంగారక సంకష్టహర చతుర్థి. 2 ప్రత్యేకతలు ఉన్నాయి. శుక్రమౌఢ్యమి కాబట్టి ఈ రోజు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది కాబట్టి శుక్రుడికి సంబంధించిన ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం ఘం శుక్రాయ నమః. శుక్రుడి బలం విశేషంగా ప్రసరించి సకల శుభాలు చేకూరుతాయి. అలాగే అంగారక సంకష్టహర చతుర్థి కాబట్టి శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే ఈ మంత్రం 11 సార్లు చదువుకొని వెళ్ళాలి. శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే 11 సార్లు చదువుకుని వెళితే గణపతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి. శుక్రమౌఢ్యమి ప్రారంభం, అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ 2 మంత్రాలు చదువుకుంటే 12 రాశుల వాళ్ళకి తిరుగులేని విజయాలు చేకూరుతాయి. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. ఎలక్ట్రికల్ పనులు చేసుకోవడానికి కూడా కుజహోర మంచిది. కుజహోరలో లాయర్లను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. కోర్టు వ్యవహారాలకు కూడా కుజహోర చాలా మంచిది. కుజహోరలో సర్జరీలు చేయించుకుంటే కనుక సర్జరీ 100% విజయవంతం అవుతుంది. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటివి మొదటిసారి ఉపయోగించుకోవడానికి కూడా కుజహోర మంచిది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.